మీకు కూడా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. సీరియల్ లైఫ్ లోకి ఎందుకు సడన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది? సీరియల్ అంటే సౌందర్య నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. కోపం రాదు, కోపం వస్తే మళ్ళీ ఆగదు, అంత కోపం వస్తుంది. అలాంటి క్యారెక్టర్ నేను. ఇప్పటికీ టచ్ లో ఉండే హీరోస్ ఎవరు? జగపతి బాబు గారు. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ బిర్యానీ. అంటే మేము పలానా ఊరి నుంచి రాస్తున్నాం, మీరు మా ఫేవరెట్. చాలా వచ్చేది, చాలా లెటర్స్, అసలు మూటలు మూటలు వచ్చేది. సినిమా తప్ప బయట. ఆమని గారు అలా వేస్తే ఎలా ఉంటారో నేను ఊహించుకుంటున్నాను. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా సంక్రాంతి సెలబ్రేషన్స్ జెమినీలో సెలబ్రేట్ చేసుకున్నారు. కొత్తగా రెక్కలు వచ్చిన అని సీరియల్ ద్వారా మీరు మళ్ళీ జెమినీలో సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అందరికి చాలా హ్యాపీ విషయం. సో మీరు వచ్చాక ఫస్ట్ సంక్రాంతి సెలబ్రేషన్ జెమినీలో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మామూలుగా సంక్రాంతి అంటే షూటింగ్స్ లో ఉంటాము, లేదంటే ఇంట్లో ఉంటాము. ఇది రెండు తప్ప ఏం తెలియదు. ఇంకా ఇప్పుడు జెమినీ మొత్తం అన్ని సీరియల్ వాళ్ళు అందరూ వచ్చి మా జెమినీ కుటుంబం లాగా అందరూ చేరి సంక్రాంతి చేస్తున్నందుకు, సంక్రాంతి పండగ సెలబ్రేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎస్. సో ఇందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? ఏమో తెలియదండి, ఇంకా నేను ఎంటర్ అవ్వలేదు. పండగకి రెడీ అయ్యాను. పిలుస్తారు, ఇప్పుడు పిలిచినప్పుడు ఇంకా ఏం మాట్లాడతారు, ఏం అడుగుతారో తెలీదు. ఓకే. చాలా రోజుల తర్వాత అంటే మేమేమనుకున్నామంటే ఆమని గారు అసలు టాప్ మోస్ట్ హీరోయిన్. చాలా మందికి ఇప్పటికీ రీల్స్ చూసినా, ఏమైనా వీడియోస్ చూసినా కూడా ఎక్కువగా మీ సాంగ్స్కి అందరూ ఫాలో అయ్యి చేస్తూ ఉంటారు. వీడియోస్, రీల్స్ అవన్నీ కూడా చేస్తుంటారు. మీరు చేస్తుంటారు. నన్ను ఎక్కడైనా కలిసినప్పుడు అంతా మేడం నా మీతో పాటు ఒక రీల్ చేయాలంట. అయ్యో ఎందుకంటే లేదు మేడం మీతో పాటు చేయాలని, నా సాంగ్ మళ్ళీ నన్ను చేయమంటారు. మంగళ గౌరి ఎక్కువ అడుగుతుంటారు. సరదాగా ఉంటుంది, నేను చేస్తా. ఓకే. సో ఇంత బాగా చేస్తూ సీరియల్ లైఫ్ లోకి ఎందుకు సడన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది? ఏం లేదు, సీరియల్ అంటే సినిమాలో ఒక్కటే చెయ్యాలని లేదు, సీరియల్ కూడా ఒక మంచి క్యారెక్టర్ అయితే చేద్దామని ముందు నుంచి ఉంది. అలాగే చేస్తున్నాను. ఇది నాకు సెకండ్ సీరియల్. దీంట్లో కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, కొంచెం డెప్త్ ఉన్న క్యారెక్టర్, యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. అలాగే ఆడియన్స్ కి చాలా త్వరగా కనెక్ట్ అవుతాము. ఎప్పుడు ఆడియన్స్ తో పక్కన ఉన్నట్టే ఉంటాము, ఎందుకంటే వాళ్ళు డైలీ సీరియల్ చూస్తుంటారు కాబట్టి. సో మమ్మల్ని ఎక్కువ వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టు మర్చిపోకుండా ఉంటారు, అందుకని కొంచెం ఆడియన్స్ కనెక్ట్ అవుతుంటాం కదా. బట్ ఆమని గారంటే ఎక్కువ కదా, ఆమని గారంటే సినిమాల్లో ఉన్నప్పుడు కూడా మన అమ్మాయి, మన తెలుగుంటే అబ్బాయి ఎంత బాగా నటిస్తుంది, మన ఇంట్లో ఆడపిల్ల ఎలా అయితే ఇంట్లో వాళ్ళతో బిహేవ్ చేస్తున్నారు సేమ్ అలా అనిపిస్తూ ఉంటుంది మీ క్యారెక్టర్ కూడా. సో మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చాయి మీకు అప్పట్లో. హీరోయిన్ గా మీరు ద్విపాత్ర అభినయం అంటారు చూసారా, అంటే లైక్ అన్ని కైండ్ ఆఫ్ జానర్స్ లో మీరు నటించడం జరిగింది. సో మీకు బాగా ఫేవరెట్ అన్నది మీకేంటి రోల్? ఆల్మోస్ట్ నేను చేసిన క్యారెక్టర్లు అని నాకు ఇష్టమే అండి. అవునా? ఆర్టిస్ట్ గా ఒక పర్టికులర్ క్యారెక్టర్ చేయాలని లేదు. సో నేను అన్నీ చేసి ప్రూవ్ చేసుకోవాలి ఆర్టిస్ట్ గా అనేది నాకు ఒక నా అంబిషన్. అలాగే మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చాయి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉంది. అంటే ఎట్లా మనం ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా ఏదైనా ఉందా ఇంకా మీకు మిగిలిపోయి, అంటే ఇలాంటి చేద్దాం అనుకున్నాను ఇది అవ్వలేదు, సో ఇప్పుడైనా ఫ్యూచర్ లో ఏమన్నా మంచి చేద్దాం ఇలాంటి ప్రాజెక్ట్ ఉంది? కొంచెం ఆల్మోస్ట్ నేను మంచి మంచి క్యారెక్టర్ చేశాను, ఇంకా చేయాలంటే ఇప్పుడు ఒక డామినేట్ క్యారెక్టర్ ఇంకా ఆల్రెడీ చేశాను, ఇంకా కొంచెం గడుసుతనంగా చేయాలి. తర్వాత శ్రీదేవి గారు చేశారు కదా, అప్పుడు కొంచెం ఆఫ్ మెంటలీ అప్సెట్ అయ్యాలి, అలాంటి క్యారెక్టర్. ఇప్పుడు కళ్ళు లేకుండా గుడ్డిగా అది ఆల్రెడీ చేస్తున్నాను ఒక సినిమా. ఇంకా మూగమ్మాయి లాగా ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ కదా అవన్నీ మనకు, అంటే యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అవన్నీ.
సో అలాంటి క్యారెక్టర్లే చేయాలని ఉంది. అలాంటి క్యారెక్టర్స్ చేయాలని. సో మామూలుగా ఆమని గారు అప్పట్లో హీరోయిన్స్ అని అంటే ఇలా టక చెప్పేయచ్చు. ఎంత బాగా చేసేవాళ్ళు అంటే ఆమని గారు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు, సౌందర్య గారు, శ్రీదేవి గారు, రోజా గారు, మీనా గారు ఇలా వస్తూ ఉంటాయి. సో వీళ్ళలో అంటే మీరందరూ ఒక జనరేషన్ కి అసలు ఊపేశారనే చెప్పుకోవచ్చు. సో మీకెవరు బాగా ఇష్టమైన ఫ్రెండ్స్ ఎవరు వీళ్ళలో ఇప్పటికి మీట్ అయ్యే నాకు అందరూ ఇష్టమే అండి. రమ్యాకృష్ణ గారితో కలిసి చేసినప్పుడు చాలా బాగా కలిసి చేసాము. రోజా గారితో, మీనా గారితో, సౌందర్య నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, రంభ, ఇంద్రజ, వీళ్ళందరితో కలిసి బాగానే చేశాను. కానీ ఇప్పటికి కలుస్తున్నా అంటే ఇప్పుడు రోజా గారిని అప్పుడప్పుడు కలుస్తుంటాను. నాకు తెలిసి ఈ మధ్యన ఎక్కువ కలుస్తున్నది రోజా గారితో. జబర్దస్త్ చేశాను ఆవిడతో, మళ్ళీ పర్సనల్ గా కూడా కలిసాను. సో ఆవిడ బాగా ఎలా అనిపిస్తుంది మినిస్టర్ అయ్యారు? గర్వంగా ఉంటుంది. మా సినిమా ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి ఎంత ఒక డేర్ అండ్ డాష్ గా ఒక మినిస్టర్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. పొలిటిషియన్ లో అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అవన్నీ ఫేస్ చేసి ఆ స్టేజ్ కి వచ్చారంటే నిజంగా గర్వపడాల్సిన విషయం కదా. తనకి పర్సనల్ గా అండ్ పొలిటికల్ గా ఏమైనా హెల్ప్ చేయాలంటే చేస్తారా మీరు ఇన్ ఫ్యూచర్? తప్పకుండా చేస్తాను. యాజ్ ఏ ఫ్రెండ్ గా, యాజ్ ఆర్టిస్ట్ గా, కో ఆర్టిస్ట్ గా తప్పకుండా చేస్తాను. సో అంటే ఆమని గారిలో చాలా మంది, నాకు సౌందర్య అంటే నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నా పర్సనల్స్ కానీ, మా ఫ్యామిలీ విషయాలు కానీ, తన పర్సనల్స్, తన ఫ్యామిలీ విషయాలన్నీ మేము కలిసి మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రస్తుతం తన లేదు, కానీ తన ఆత్మ ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాను. అంటే సౌందర్య గారికి మీకు కలిపి ఏదైనా ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ కానీ, మెమరీస్ కానీ ఏదైనా ఉన్నది రీకలెక్ట్ అప్పుడప్పుడు ఆవిడ తలుచుకోగానే గుర్తొచ్చిన మెమరీ ఏదైనా? మెమొరీ అంటే వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు చాలా మేము ఇద్దరు కలిసి చేసాము. 3-4 సినిమాలు చేసాము. అప్పుడు మంచి మంచి మెమొరీస్ ఉన్నాయి. కానీ నాకు చాలా హార్ట్ టచింగ్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు అమ్మాయి చాలా అసలు అమ్మాయి ఎక్కువ నాన్నగారు పెట్టనమాట. నాన్నగారు చాలా ఇష్టం. తన నాన్నగారు లేకుండా ఎక్కడికి వచ్చేది కదా. అలాంటి సడన్ గా నాన్నగారు పోయేప్పటికి బాగా అప్సెట్ అయింది. నాకు ఫోన్ చేసి మా నాన్నగారు పోయారా అని ఏడ్చేసి నన్ను రమ్మనింది. నేను అప్పుడు తన నాన్నగారు పోయినప్పుడు ఇక్కడ నేను అవుట్డోర్ లో ఉన్నా. తర్వాత వచ్చి హైదరాబాద్కి వచ్చిన తర్వాత కలిసిన తర్వాత తను ఉన్న చోటుకి వెళ్ళి అలా హగ్ చేసుకుని ఓన్ ఏడ్చేసి, మేము మమ్మీ, డాడీ, అన్నయ్య, నేను 4 పిల్లర్స్ లాగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అందులో ఒక పిల్లర్ వెళ్ళిపోయింది అని చాలా గట్టిగా ఏడ్చింది. అది మర్చిపోలేను. అలాంటిది తను పిల్లర్ 3 పిల్లర్ అని ఉంది కదా, దాంట్లో ఇంకా 2 పిల్లర్ వాళ్ళ మెయిన్ పిల్లర్ అది ఆ ఇంటికి. తను కూడా వాళ్ళ అన్నయ్య అందరూ వెళ్ళిపోయేప్పుడు నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు, ఎలా నేను కన్వే చేయలేకపోయాను. అసలు భగవంతుడు ఎందుకు అసలు దేని ఇది న్యాయం చేస్తున్నాడో తెలియదు అని చాలా బాధేసింది. మీరు బాధపడుతుందేనే అర్థమవుతుంది సౌందర్య గారితో మీకున్న అటాచ్మెంట్ ఎలాంటిది అనేది. ఎప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని, మదర్ని, వాళ్ళని కలుస్తూ వాళ్ళ మదర్ని కలిసా. తను పోయిన ఒక 1 month కి ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ని కలిసాను, మాట్లాడాను. అప్పుడు కూడా చాలా బాధేసింది. ఇప్పుడు ఎవరైనా టచ్ లో ఉన్నారా మనం? ఇప్పుడు లేదండి, అసలు ఎవరు లేరుగా. వాళ్ళ రీసెంట్ గా వాళ్ళ మమ్మీ కూడా పోయారు. ఇంకా తెలియదు, నాకు కూడా తెలియదు. తెలిసింటే పోయేదాన్ని. అసలు తెలియదు నాకు, తెలిసింటే పోయేదాన్ని. నాకు తెలియదు. తర్వాత నాకు జగపతి బాబు గారితో మాట్లాడేప్పుడు చెప్పారు ఆవిడ పోయి 2 years అయింది ఆమెని అన్నారు. నిజంగా నాకు కూడా తెలియదు. ఒక 2-3 years అయిపోయింది. ఇప్పుడు ఉన్నది వాళ్ళ అదే సౌందర్య వాళ్ళ అన్నయ్య కొడుకు ఉన్నారు, వాళ్ళ అమ్మగారు ఉన్నారు. సరే ఇంకా ఎప్పుడైనా మాట్లాడితే వాళ్ళతో మాట్లాడుతున్నా నాకు నంబర్ ఏమీ లేదు. నాకు అంతగా వాళ్ళు పరిచయం కూడా లేదు. బట్ మీ బెస్ట్ ఫ్రెండ్ సౌందర్య గారే లేనప్పుడు అంటే అంతగా వెళ్ళాలన్న మెమరీస్ అన్ని గుర్తొచ్చి బాధేస్తుంది. కాబట్టి కాస్త ఎప్పుడైనా బెంగళూరు వెళ్తుంటా, వాళ్ళు ఉన్న ఇంటి సైడ్ వెళ్తుంటా, ఆ ఇల్లు చూసినప్పుడు కొంచెం చాలా కడుపులో నిప్పులు పెట్టినట్టు ఉంటది. అంటే ఆ ఇల్లు ఒక ఎవరు లేకుండా ఖాళీగా పడి ఉంటుంది, చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. బట్ అసలు అప్పట్లో ఆవిడకి ఎంత మంచి పాపులారిటీ ఉండేది, ఎంత బాగుండేది అంటే. కానీ ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్, చాలా అందంగా ఉంటుంది. అందమైన అమ్మాయి, గ్లామరస్ ప్లస్ ఆర్టిస్ట్ అమ్మాయి, బబ్లీ గర్ల్, హోమ్లీ గర్ల్ అని చెప్పుకోవచ్చు. క్యారెక్టర్ వైజ్ కూడా చాలా మంచి అమ్మాయి. అంటే ఒక సౌందర్య గారనే కాదు మేడం, అంటే ఆ జనరేషన్ లో ఉన్న మీరందరూ కూడా
ఎలా అనిపిస్తుంది అంటే ఫ్రెష్ ఫేసెస్, ఎవరికి ఈగోస్ ఉండేది కల్మషం కాదు. ఉండదు. అవును. అసలు కలిసి చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళది, మన క్యారెక్టర్ మనది అన్నట్టుగా చేసేవాళ్ళం. ఎక్కడ ఎక్కడ క్లాష్ వచ్చేది కాదు, గొడవలు వచ్చేది కాదు. అసలు ఈగోస్ అనేది లేదు, జలస్ ఈగోస్ అనేది ఎక్కడ ఎవరికి ఉండేది కాదు. అందరూ అలా బాగుండేవాళ్ళం. క్లోజ్ గా లేకపోయినా ఆ సినిమా అయ్యే వరకు అంత క్లోజ్ గా ఉండేవాళ్ళం అన్నమాట. ఓకే ఓకే. సో అందరినీ అప్పుడప్పుడు ఈ షూట్స్ లో అలా కలవడమే జరుగుతుంది. అవును. అంతే కలుస్తూ ఉంటారు. బట్ ఆవని గారు అనేసరికి అమాయకత్వం, అందం, ఆ మాటలు, ఆ పర్టికులర్ గా మిమ్మల్ని చూసే నా అమాయకత్వం కోసమేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంత చక్కగా చేస్తూ ఉంటారు. మామూలుగా జనరల్ గా మీకు అలానే ఉంటారా మీరు, లేకపోతే ఆ సినిమా కోసం అట్లా చేశారా అనే ఒక థాట్ కూడా ఉంటుంది? లేదు, మామూలుగా కొంచెం ఇన్నోసెంట్ అనుకోండి నేను. ఎక్కువ మాట్లాడను మామూలుగానే. కొంచెం నా రియల్ లైఫ్ లో అయితే ఎక్కువ మాట్లాడను. కోపం రాదు, కోపం వస్తే మళ్ళీ ఆగదు, అంత కోపం వస్తుంది. అలాంటి క్యారెక్టర్ నేను. బట్ మామూలుగా అవని గారిని ఎప్పుడు చూసినా మేము ట్రెడిషనల్ వేర్లోనే చూసాము. ఎప్పుడు లైక్ వెస్ట్రన్ వేర్లో మేము ఎప్పుడు చూసింది లేదు. సో మీకు మామూలుగా ట్రెడిషనల్ వేరే ఇష్టమా, వెస్ట్రన్ వేర్ అంటే ఇష్టం? నాకు యాక్చువల్గా వెస్ట్రన్ చాలా ఇష్టం. కానీ నాకు ఎక్కువ ఇదే సూట్ అవుతుంది అంటుంటారు అందరూ. మీరు ఎప్పుడైనా సెల్వార్ వేసుకొస్తే మేడం మీరు శారీలోనే బాగుంటుంది, శారీ వేసుకొస్తేనే మా అమ్మని కలవండి కనబడతారు అంటుంటారు. అందుకని నేను అసలు వేసుకుని ఎక్కువ శారీస్ ప్రిఫర్ చేస్తుంటారు. బయట నేను మోడర్న్ వేసుకుంటాను. అవునా? జీన్స్, తర్వాత సల్వార్స్ ఎక్కువ వేసుకుంటుంటా. శారీస్ అసలు కట్టను. ఏదైనా ట్రెడిషనల్ అంటే అకేషనల్ గా ఏదైనా కడుతుంటాను అంతే. ఇంకా సినిమా తప్ప బయట ఆమని గారు అలా వేస్తే ఎలా ఉంటారు నేను ఊహించుకుంటున్నాను. టోటల్ డిఫరెంట్ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో చూస్తారు కదా, నన్ను చూస్తే మేడం మీరు అసలు ఈ డ్రెస్ లో చూస్తుంటే ఇంకా చిన్నమ్మాయిలా కనబడుతున్నారు మేడం, మరి ఆమెని లాగా లేదండి మీరు అంటుంటారు. సో దట్స్ వై ఒకవేళ దానికోసమే ఏమో అందరూ నన్ను శారీలోనే ఉంటేనే బాగుంటది, ఆమెని లాగా ఉంటారు మీరు అంటారు. చూడడమే ఆమెని లుక్ అలా చూసారు కాబట్టి ఇంకా ఎవరు డైజెస్ట్ చేసుకోలేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు? మా ఫ్యామిలీ ఎప్పుడు సపోర్ట్ అండి. మా మమ్మీ కానీ మా ఇంట్లో అందరూ, ఈవెన్ మా పిల్లలు కూడా చాలా సపోర్ట్. షూటింగ్ అంటే ఫస్ట్ అంతా ముందు ఏడ్చేవారు, ఇప్పుడు ఓకే మమ్మీ వెళ్ళేసి ఎప్పుడు వస్తా, త్వరగా వస్తావా మా పాప అయితే అంటుంటది, నువ్వు ఎప్పుడు షూటింగ్ వెళ్ళిపోతున్నాను వదిలేసి. దానికి ఎక్కడ 7 years కదా, వెళ్తుంటావు కదా, నేను డైరెక్టర్ ఎవరిది ఫోన్ చేసి చెప్తాను, నేను షూటింగ్ పిలవద్దు మా మమ్మీని అని అంటుంటది. బట్ వచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఎప్పుడు వస్తుంది మమ్మీ అని వెయిట్ చేస్తూ ఉంటారు. నాకు కూడా అలాగే ఉంటుంది. వారి సపోర్ట్ పిల్లలకి ఎలా ఉంటుంది మీరు లేనప్పుడు? బాగా చూసుకుంటారు, ప్రాబ్లం లేదు. మా మమ్మీ వేరే ఉంటుంది, కేర్ టేకర్ ఉంటారు, సో ప్రాబ్లం లేదు. ఓకే. పిల్లల్ని ఏమన్నా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ఆలోచన ఏదైనా ఉందా? నాకైతే అలాంటివి ఏం లేదు. బట్ నేను ఎప్పుడు వ్యతిరేకంగా అయితే ఉండను. వాళ్ళు చేస్తానంటే ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, నేను నా వల్ల అయినా ఎంకరేజ్ నేను చేస్తానండి. ఓకే. ఎందుకంటే నేను సినిమాల నుంచి వచ్చాను కాబట్టి నేను ఎప్పుడు కాదన్ను. బట్ నేనైతే పుష్ చేయను, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ దాంట్లో నేను ఓకే అంతేలేండి. పిల్లలు ఇష్టాలే, ఒకవేళ వాళ్ళు ఇష్టపడే సినిమాలో వస్తానంటే ఓకే, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు పిల్లలు జనరల్ గా మీ సినిమాలు అవి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటది? పిల్లలు వాళ్ళు ఏమైనా చెప్తూ ఉంటారు మీకు, అమ్మ బాగా చేశారు, ఇక్కడ ఎంత బాగున్నారు అని చెప్తూ ఉంటారు మీ పిల్లలు? ఎక్కడ సినిమాలు, మీ సినిమాలు చూస్తూ ఉంటారు కదా వాళ్ళు, అసలు చూడరండి మా పిల్లలు. మా అమ్మ ఎప్పుడు ఏ కొత్త సినిమా వచ్చినా పాత సినిమాలో అప్పుడప్పుడు వేసి చూస్తుంటది. మా పిల్లలు తిడుతూ ఉంటారు, ఎప్పుడు మమ్మీ ఇదే వేసి చూస్తుంటావు మా మమ్మీ. వాళ్ళు ఇంకా ఎక్కువ ఈ వెస్టర్న్స్ అవి వాళ్ళ కిడ్స్ కి సంబంధించి చూస్తుంటారా. సో మా మమ్మీ ఏమో నా సినిమాలు చూస్తుంటుంది, అంటే అందరిది చూస్తుంటే నాది ఎక్కువ చూస్తుంటది. ఎంతైనా కదా అప్పుడప్పుడు చూస్తూ ఉంటది. నేను ఇంట్లో లేకపోతే ఇంకా ఎక్కువ చూస్తుంటా, నాకు గుర్తొచ్చినదంతా చూస్తూ ఉంటది. వీళ్ళకేమో అసలు ఇంకా ఏంటి మమ్మీ అమ్మ ఎప్పుడు, వాళ్ళ అమ్మనే పిలుస్తారు మా మమ్మీ, ఏంటి మా అమ్మ ఎప్పుడు చూడు ఇదే చూస్తుంటావు అని తిడుతుంటారు. జనరల్ గా మీరు ఫ్రీ టైమ్ లో వెకేషన్ కి వెళ్దాము అని అంటే ఫ్యామిలీ ట్రిప్ కానీ ఫ్రెండ్స్ తో కానీ ఏ ప్లేస్ ఎక్కువ వెళ్తూ ఉంటారు?
ఎక్కువ కర్ణాటక సైడ్ వెళ్తూ ఉంటాం, ఎందుకంటే మాది బెంగళూరు కదా. సో ఆ కర్ణాటక సైడ్ కొన్ని ప్లేసెస్ మంచిగా ఉంటాయి. అప్పుడప్పుడు మా పిల్లల్ని తీసుకెళ్తుంటా. ఎక్కువ విలేజ్ కి తీసుకెళ్తున్నాం. మా మమ్మీ వాళ్ళ ఊరు విలేజ్ ఉంటుంది. మేము చిన్నప్పుడంతా అక్కడ అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. అందుకని మా పిల్లల్ని కూడా అక్కడ, ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి అసలు రైస్ ఎలా వస్తుంది, పాలు ఎలా వస్తుంది, ఫ్రూట్ ఎలా వస్తుంది తెలీదు. మొత్తం ఈ సిటీ నేచర్ కి అలవాటు అయిపోయారు. అందుకని వాళ్ళకి ఇవన్నీ తెలియాలి, కొంచెం ఆ నేటివిటీ తెలియాలి, మన పొలాలంటే ఏంటి, ఈ ఫ్రూట్స్ ఎలా వస్తాయి ఇవన్నీ తెలియాలి. మళ్ళీ ఆవులు మేకలు ఇవన్నీ చూసి ఎంజాయ్ చేయండి. నేను అప్పుడప్పుడు తీసుకెళ్తుంటాను. దట్టు ఈ సంక్రాంతి టైంలో ఒకసారి తీసుకెళ్తే ఆ ఫీల్ వేరే చాలా బాగుంటది. కానీ మనకేమో ఇప్పుడు హాలిడేస్ ఉండదు పిల్లలకి. సో అందుకే హాలిడేస్ ఉన్నప్పుడు తీసుకెళ్తుంటా. ఉగాది అలాంటి టైంలో తీసుకెళ్తుంటా. ఉగాది కూడా అక్కడంతా చాలా బాగా చేస్తారు. ఉగాది బాగా చేస్తుంటారు. ఓకే. సో మామూలుగా అంటే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే కొంచెం ఈ ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఇంట్రెస్ట్ మీకు ఉంది అని అన్నారు కదా. చాలా మంది చాలా చేస్తుంటారు కదా మీ సినిమాలలో. సో మీకు ఫేవరెట్ సినిమా ఏంటి మీ దాంట్లో? నా ఫేవరెట్ మూవీ అంటే అన్నీ ఇష్టమే. నాకు చాలా ఎక్స్పెషల్లీ చాలా ఇష్టం. అప్పుడప్పుడు కొంచెం ఆలోచన చేసి చూసినప్పుడు నాకు ఇది శుభ సంకల్పం. అవునా? ఎందుకంటే దాంట్లో కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది క్యారెక్టర్ నాది. ఓకే. సో యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్ గా, అంటే మిగతా దాంట్లో కూడా అంతే. మిస్టర్ బలం కూడా చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఇందులో ఎందుకు నాకు చాలా సాంగ్స్ అవన్నీ కొంచెం మెలోడీగా చాలా బాగుంటది. పైగా నాది చనిపోయే క్యారెక్టర్ కదా, సో అందుకని నాకు చాలా ఇష్టం. బాగుంటది. కమల్ హాసన్ గారి ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చాలా బాగుంటది. నేను చనిపోయినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటుంది. అందుకని ఆ సినిమా చాలా ఇష్టం. సో మీతో కలిసి యాక్ట్ చేసిన హీరోస్ లో ఇప్పటికీ టచ్ లో ఉండే హీరోస్ ఎవరు? జగపతి బాబు గారు అప్పుడప్పుడే కలిసినప్పుడు మాట్లాడుతుంటా. అంటే ఫోన్ చేసింది ఎవరితో నేను మాట్లాడను, ఎవరు జగపతి బాబు గారితో మాట్లాడుతున్నాను. ఈ మధ్యన ఒకసారి చక్రవర్తి గారు, అంటే ఆయనతో ఒక్క సినిమానే చేశాను, తెలుసు బాగా ఫ్రెండ్లీగా. తనతో కూడా ఫోన్ లో మాట్లాడాను. మాట్లాడదు సాయి కుమార్ గారు, ఆయనతో కలిసి చేస్తున్న సినిమాలు కూడా చేస్తున్నాను. జగపతి బాబు గారితో కూడా కలిసి సినిమాలు చేశాను. సో అప్పుడప్పుడు కలిసి. అసలు జగపతి బాబు గారిది మీది కాంబినేషన్ మీరు చేశాను చెప్పక్కర్లేదు, అన్ని గుర్తొచ్చేస్తుంది కదా. అసలు అందులో మీ క్యారెక్టర్, రోజా గారి క్యారెక్టర్, జగపతి బాబు గారి క్యారెక్టర్ అసలు ఎంత బాగుంటుందండి. నరేష్ గారితో కూడా కలిసి చేసినప్పుడు మాట్లాడుతుంటాను. ఆయనతో కూడా ఈ మధ్యన ఎప్పుడు లేదు, కానీ నేను స్టార్టింగ్ రీఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా సినిమాలు చేశాను ఆయన కాంబినేషన్. ఓకే. స్వామిని గారి సెకండ్ ఇన్నింగ్స్, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఇప్పుడు రీసెంట్ గా ఆయనతో కూడా ఒక సినిమా చేస్తున్నా. సో అందరితో మాట్లాడుతున్నాను. మీకు ఇప్పుడు ఇది సెకండ్ ఇన్నింగ్స్ లాగే అని చెప్పుకోవచ్చా? అంటే ఇప్పుడు మళ్ళీ మీరు? అవును, ఇది సెకండ్ ఇన్నింగ్స్ లాగే. ఇప్పుడు మా పాప సెకండ్ బేబీ 6 month బేబీ నుంచి స్టార్ట్ చేశాను ఇప్పటిదాకా. ఇప్పుడు దానికి 7 years నుంచి చేస్తున్నా. సో మామూలుగా ఇప్పుడు ఏమైనా మంచి క్యారెక్టర్స్ వచ్చి ఏమైనా మూవీస్ వస్తున్నాయా, ప్రాజెక్ట్స్? చేస్తున్నానండి. అంటే ఇంకా మంచి మంచి బ్యానర్లు, మంచి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేయాలని ఉంది. ఇప్పుడైతే చేస్తున్నాను, మంచి సినిమాలు చేస్తున్నా. ఓకే. సో మీ డ్రీమ్ ఏంటి మేడం? మెయిన్ డ్రీమ్ ఏంటి? అంటే ఎప్పుడో మీరు అనుకోని ఉంటారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, ఇది నా డ్రీమ్, ఈ డ్రీమ్ కొట్టాలి, ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. నాది డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయిందా? నేను హీరోయిన్ అవ్వాలనుకుని అయిపోయాను. అదే వచ్చిన తర్వాత మంచి మంచి క్యారెక్టర్లు చేయాలనుకున్నాను, అది కూడా చేశాను. అంటే ఇలాంటిదే చేయాలని అనే అంత అప్పుడు మైండ్ లో అప్పుడు తెలీదు. హీరోయిన్ చేయాలి, ఆ క్రేజ్ రావాలి, హీరోయిన్ క్రేజ్ రావాలి, అలా ఉండేది. అదని అనుకుంది, జరిగింది. తర్వాత మంచి క్యారెక్టర్స్ అనుకోకుండా నాకు వచ్చింది. బ్లెస్ దేవుడు దయ వల్ల మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చింది. ఇప్పుడు అనిపిస్తుంది ఇంకా మంచి క్యారెక్టర్లు చేయాలని. అంటే ఇప్పుడు మళ్ళీ అనుకోంది జరిగింది. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కొత్త హావ నడుస్తుంది మేడం. అదేంటంటే ఎన్నో సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన మూవీస్ రీ రిలీజ్ పేరుతో మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు థియేటర్స్ లో. సో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. అలా అంటే చాలా మూవీస్ రీసెంట్ గా వెంకటేష్ గారి మూవీ అవన్నీ చాలా జరుగుతున్నాయి కదా. సో మీ సినిమాలోంచి ఏదన్నా ఒక రిలీజ్ చేయాలి అనే కాన్సెప్ట్ వస్తే, థాట్, ఏ సినిమా రిలీజ్ చేయాలనేది మీ ఇష్టం. తెలుగు మూవీ. శుభలగ్నం. ఎందుకంటే శుభలగ్నం ఎందుకంటే అది ఇప్పటికీ ఎవ్వరు మర్చిపోవట్లే. అవును.
అల్టిమేట్ అసలు ఆ సినిమా అయితే నాకు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ అవుట్డోర్స్ వెళ్ళినా లేడీస్ లో క్లాస్ నుంచి హయ్యర్ మిడిల్ క్లాస్ దాకా స్టాండర్డ్ ఆడియన్స్ కూడా ఉంటారు కదా. అవును. కొంతమంది కొన్ని సెలెక్టివ్గా చూస్తారు. అలాంటి వాళ్ళు కూడా శుభలగ్నం అనేది చూడకుండా లేదు. అసలు నేను వెళ్ళిన వెంటనే ఫస్ట్ కనబడేది శుభలగ్నంలో చాలా బాగా చేశారండి. ఇంకా పాప అమాయకులుగా ఉంటారు వాళ్ళు. మేడం ఆ సినిమా పేరు తెలియదు, మొగుడు నమ్మేస్తారు కదా మేడం, అది చాలా బాగా చేశారండి అంటారు. ఒక చిన్న టేప్ రికార్డ్. సో అందుకని అది మర్చిపోలేదు. ఒకవేళ మళ్ళీ అది చేస్తే మళ్ళీ చూస్తారేమో. ఈ థాట్ బాగుంది. రీ రిలీజ్ కి జగపతి బాబు గారికి చెప్పాలి ఈ ప్లాన్ ఇది. సో రీ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మేము వెళ్ళి చూస్తాం. దాంట్లో రోజా గారు ఇప్పుడు ఆవిడ మినిస్టర్. అవును. జగపతి బాబు గారు ఇప్పుడు హై మంచి ఆయన హీరోగా ఎన్ని మూవీస్ చేశారు, ఇప్పుడు విలన్ గా అంతకంటే ఎక్కువగా చేస్తున్నారు. యాక్టింగ్ కూడా ఆయన అప్పటికంటే ఇప్పుడు చాలా క్వైట్ ఆపోజిట్ గా ఉంది ఆయన. విలనిజం చేస్తున్నారు చాలా. అసలు కుక్ చేస్తూ ఉంటారా మీరు ఇంట్లో? చేస్తుంటానండి. ఏం చేస్తారు? వెజ్? నాకు నాన్ వెజ్ బాగా, వెజ్ చేస్తాను. ఇంట్లో పిల్లలు అందరూ ఎక్కువ నాన్ వెజ్ ఇష్టపడతారు, నాన్ వెజ్ చేస్తాను. కానీ ఈ మధ్యన కొంచెం లేదు, ఎందుకంటే కొంచెం ఇటు షూట్ అది ఇది వస్తుంటాను. ఇంట్లో ఉంటే మాత్రం పిల్లలు ఏదైనా అడిగితే చేసిస్తాను. మీరే చేసిస్తూ ఉంటారు. నాకు ఇష్టం కూడా కుకింగ్. ఓకే. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ బిర్యానీ. బిర్యానీ ఇష్టం, చాలా ఇష్టం బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ ఏ బిర్యానీ అయినా బిర్యానీ అంటే చాలు. ఇంకా నేను డయట్ ఉండదు, ఏం ఉండదు, అలా కుమ్మేస్తూ ఉంటా. ఓకే. అందుకే నేను అసలు బిర్యానీ అసలు ఆ పేరు కూడా ఎత్తను. కావాలంటే మళ్ళీ ఎవరైనా అడిగారంటే బిర్యానీ ఓకే ఓకే అంటే బిర్యానీ క్రేవింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. చాలా ఇష్టం బిర్యానీ. ఓకే. సో ఎన్నో ఈవెంట్స్ చేసి ఉంటారు కదా మామూలుగా. అది ఎందుకు వచ్చిందంటే బిర్యానీ నాకు తెలియదు, మరి నాకు ఇష్టం. మా మమ్మీ కూడా చెప్పింది నాకు. నేనే అనుకోదు ఎందుకు నాకు ఇంత ఇష్టం. మా అమ్మ ఆ తర్వాత మా అమ్మ నేను కడుపుతో ఉన్న అమ్మ కడుపుతో ఉన్నప్పుడు మీరు నేను లోపల ఉన్నప్పుడు ఇంకొక వెంటనే నొప్పులు వచ్చింది. డెలివరీ ఇది వచ్చేసిందని తీసుకెళ్ళి హాస్పిటల్ వేస్తే అసలు బేబీ బయటకు రావట్లేదు. అంటే నేను రావట్లేదు బయటికి. డాక్టర్స్ వచ్చి చెక్ చేసి 7 days అయిపోయింది. కానీ అమ్మకి నైట్ నొప్పులు ఉంది కానీ డెలివరీ అవ్వట్లేదు. తర్వాత పక్కన ఉన్న బెడ్ లో ఉన్న వాళ్ళు మా నాన్నగారు చెప్పారు ఆవిడకి ఏదైనా ఆశ ఉంటుంది. ఎందుకంటే మా నాన్నగారు ప్యూర్ వెజ్ అనమాట. సో అందుకే అమ్మ కొంచెం ఎస్టేట్ చేసేది నాన్నగారితో చెప్పడానికి. సో ఏమైనా ఇష్టం ఉంటే చెప్పండి, అడగండి, తనకి ఏదైనా తినాలని ఇష్టం ఉంటే, అందుకని అలా ఉంటుంది కొన్నిసార్లు అని అన్నారట. అనిన తర్వాత మా నాన్నగారు అడిగితే మా అమ్మ అంటే నాకు బిర్యానీ కావాలనిపిస్తుంది అంటే వెంటనే బిర్యానీ తెచ్చి అడగచ్చు కదే ఎందుకు మొహమాట అని వెంటనే హోటల్ నుంచి తెచ్చిస్తే అమ్మ నైట్ తినిందంట, మార్నింగ్ డెలివరీ. చూసారా, లోపల ఉన్నప్పుడే బిర్యానీ. అదే అది ఎఫెక్ట్ ఏమో తెలీదు, నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. బిర్యానీ కోసం ఇంత కథ ఉంది నిజంగా. అంత ఎవరైనా బిర్యానీ ఇష్టం అంటే అలా ఇష్టపడిపోయారు అంటారు, బట్ మీకు ఇంత స్టోరీ ఉంది. బాగుంది. మామూలుగా సినిమాలు చేస్తున్నప్పుడు, అప్పట్లో మీరు సినిమాలు చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి కలవడానికి లెటర్స్ రాసి పంపించే వాళ్ళంట కదా. అంటే చాలా మంది అంటే మేము పలానా ఊరి నుంచి రాస్తున్నాం, మీరు మా ఫేవరెట్. చాలా వచ్చేది, చాలా లెటర్స్, అసలు మూటలు మూటలు బస్తాలు ఉండేది. చదివేవారా అవన్నీ మీరు? కొన్ని చదివేదాన్ని, కొన్ని చదవడానికి టైం ఉండేది కదా. అప్పుడు కొంచెం బిజీ ఉండేదాన్ని కదా. సో మా మేనేజర్స్ ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా అంతా చదివి దానికి రిప్లై చేసేవారు. రిప్లై కూడా చేసేవారు అనమాట. కొన్ని చదివేదాన్ని. ఎక్కువగా లెటర్ లో వాడే పదాలు ఏంటి మీ గురించి? మేడం మీరు చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు, చాలా బాగా చేస్తారు, చాలా న్యాచురల్ గా చేస్తారు, ఏదే ఎక్కువ వచ్చేది. అంటే అప్పట్లో ఈ వాట్సాప్లు, ఇన్స్టాలు ఇవి ఏం లేవు కాబట్టి లెటర్స్ ద్వారానే తెలిపేవారు వారి ప్రేమని. బాగుండేది. అండ్ అలాగే చాలా మంది అంటే సినిమాలో డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ సినిమా ఎండ్ అయిన తర్వాత ఏమైనా గిఫ్ట్స్ లాంటివి లేకపోతే ఏమన్నా ఇచ్చేవారు అని వినేవాళ్ళం అంటే అందరికీ. సో మీకు అలాంటిది ఏదైనా మెమరబుల్ గిఫ్ట్ కానీ మెమరబుల్ ఐటమ్ కానీ ఇప్పటికీ మీ ఇంట్లో ఉండే ఐటమ్ ఏదైనా ఉందా సినిమాలు చేస్తున్నప్పుడు వచ్చిన? నాకు అవార్డ్స్ వచ్చింది అది వేరే విషయం. బట్ శుభ సంకల్పం చేసేప్పుడు
బాలు గారు ఒక గిఫ్ట్ ఇచ్చారు SP అనమాట. బాలు గారు. బాలు గారు ఒక గిఫ్ట్ ఇచ్చారు. అది ఏంటంటే వినాయకుడు ఫోటో అన్నమాట. ఓకే. ఒక వుడ్ లో ఫ్రేమ్ చేసి ఉంటది. మొత్తం వుడ్ లోనే ఉంటది అది. వినాయకుడు విగ్రహం అనేది ఆ స్టాచ్యూ వుడ్ లోనే ఉంటది. బాగుంటది, చాలా క్యూట్ గా ఉంటది. అది నాకు ఇచ్చారు. ఇప్పటికీ మా ఇంట్లో ఉంది అది. అవునా? అదొక మెమరీ అది. ఎస్. ఇది నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. అది ఇంట్లో ఎప్పుడు సెంటిమెంటల్ గా అది ఎప్పుడు మా ఇంట్లో ఉంటది. ఎప్పుడు అది చూసినా బాలు గారు బాలు గారు గుర్తు. అసలు అది చూడాలని లేదండి, బాలు గారు సాంగ్స్ వింటుంటేనే గుర్తొచ్చేస్తుంటారు. ఇంకా అది చూసినప్పుడు అంతా గుర్తొస్తుంటది. మీలో హిడెన్ టాలెంట్ ఏంటి అంటే ఎవరికి తెలియంది? ఇంకా అంటే యాక్టింగ్ చూసేసారు, డాన్స్ చూసేసారు, నాకు తెలిసి వేరేం లేదు. నాకు టాలెంట్ నాకు తెలియదు నా గురించి. బట్ నాకు ఇష్టమైన పాటలు అంటే చాలా ఇష్టం. పాడను, బాత్రూమ్ సింగింగ్ అంతే. ఇంట్లో ఎప్పుడైనా బోర్ కొట్టాడు పాడుతూ ఉంటాను. మా పిల్లలు పెట్టేటప్పుడు కూడా పాట పాడుతుంటాను. చిన్నప్పటి నుంచి అలవాటు. వాళ్ళు ఏదైనా ఒక పట్టపత్ర చాయికి అని పాడుతూ ఉంటాను. మా బాబు పడుకునేవాడు నా పాట పాడితే. మా పాప అసలు అదేం పెద్ద మొదటి సింగర్ పిల్లలకి అమ్మే. చిన్నప్పుడు అలాగే. ఇప్పుడు అంతే. నేను పాడుతుంటే మా బాబు మమ్మీ నువ్వు పాడు మమ్మీ అని, పాడుతుంటే నిద్రపోతాడు. మా పాప ఆపుతావా మమ్మీ, అసలు నాకు నిద్ర రావట్లేదు, నువ్వు పాడితే నాకు చాలా చిరాకు, నువ్వు ఆపుతావా ఫస్ట్ అని అంటది. దానికి ఎంత కోపం పడ్డా నేను పాట పాడితే అంత కోపం. బాబు అంటుంటాడు, ఆ మమ్మీ పాడితే నీకేంటే, ఊరుకో పడుకో నువ్వు అంటాడు. వాడు ఎంజాయ్ చేస్తాడు. నేను డాన్స్ చేసినా, నేను యాక్టింగ్ ఏం చేసినా వాడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. నా అమ్మ కుట్టి అయితే. అవును, చాలా ఎంజాయ్ చేస్తాడు. మా పాపకి అన్ని చిరాకే. నేను ఏం చేసిన చేసావులే భలే అంటుంది. నేను ఏదైనా ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో చేసి చూడే నేను చేశానంటే చేసావులే బాగున్నావు అన్నట్టుగా మాట్లాడుతుంది. వాళ్ళకి లోపల ఉంటుంది ప్రేమ. ఎందుకంటే అది నాకంటే 10 రెట్లు ఎక్కువ డాన్స్ చేస్తుంది. అందుకే మా బాబు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఓకే. మామూలుగా వాళ్ళ స్కూల్ కి అలా వాళ్ళ ఫ్రెండ్స్ కి అలా చెప్తూ ఉంటారు బాబు? వాళ్ళు మీ బాబు చెప్తుంటారు. మా బాబు చెప్తాడు, మా మమ్మీ ఆర్టిస్ట్, మా మమ్మీ యాక్ట్రెస్ అని చెప్తుంటాడు. అక్కడ మీరు కన్నడ తమిళ్లో అంటే తమిళ్లో లేదు, సీరియల్ చేశాను ఒకటి. కానీ ఎవరికి తెలీదు నేను వీళ్ళు మమ్మీ అని ఎవరికి తెలియదు. వీళ్ళు చెప్పిన తర్వాత అందరికి తెలిసి నేను స్కూల్కి వెళ్తే అందరూ పలకరిస్తారు. బాగుంటుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీరు సెలబ్రిటీ ఏంటో మాకు తెలియదు అని చెప్పి బాగా పలకరిస్తుంటారు. తెలుగులో ఇంకా మీరు అసలు గుర్తుపట్టని వాళ్ళు అంటే వాళ్ళ స్కూల్లో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారా? వాళ్ళు గుర్తుపట్టేస్తుంటారు. తెలుగు వాళ్ళు ఉంటే ఈజీగా గుర్తుపడుతూ ఉంటారు. ఏదైనా నేను రేర్ గా వెళ్తాను కదా స్కూల్ కి, వాళ్ళకి తెలియదు వీళ్ళు మమ్మీ. నేను వెళ్ళినప్పుడు ఆమ్ని గారు అంటే నీ పిల్లలా అన్నట్టు గుర్తుపెడతారు. సో ఎవరి పోలికలు వచ్చారు పిల్లలు? అబ్బాయి అమ్మాయి? బాబు నాలా ఉంటాడు, మీలా. పాప డిటో వాళ్ళ నాన్నలా ఉంటాడు. నాన్న బట్ బాబుని చూడాలి అయితే. బాబు ఇప్పుడు ఏం చదువుతున్నారు ఇద్దరు? బాబు 4th స్టాండర్డ్, పాప 2nd స్టాండర్డ్. ఓకే. సో చక్కగా వాళ్ళిద్దరిని చూసుకుంటూ షూట్స్ లో ఇలా మంచిగా హాయిగా గడిచిపోతుంది. అవునండి, చాలా దేవుడు బ్లెస్డ్. నిజంగా చెప్పాలంటే నేను అనుకో హీరోయిన్ అవ్వాలనుకున్నా, అయ్యాను. ఏదైనా లేట్ అయినా దేవుడు నన్ను అనుకున్నది. అప్పట్లో ఎన్ని మూవీస్ మేడం, మంచి సినిమాలు చేశాను. పెళ్ళయ్యాక పిల్లలు పుట్టారు, చక్కగా మంచి 2 పిల్లలతో హ్యాపీగా గడుస్తుంది. ఇంటికి వెళ్తే ఇంక వాళ్ళే నా ప్రపంచం. ఇక్కడ వస్తే నా సినిమా ప్రపంచం, అక్కడికి వెళ్తే వాళ్ళే ప్రపంచం. బట్ మీరు అబ్జర్వ్ చేసి ఇది 2 తప్ప నాకేం తెలీదు. ఇంకా ఎక్కువ నాకు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఫస్ట్ మార్నింగ్ దేవుడు అంటే చాలా ఇష్టం. దేవుడి తర్వాత పిల్లలు. డన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీతో ఇలా మాట్లాడడం, అన్నీ షేర్ చేసుకోవడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్. మీరు అన్నట్టు మూవీస్ లో కొంచెం ఛాలెంజింగ్ రోల్స్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ.